రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. మూలా నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి నక్షత్రం వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? దాంతోపాటు 1-2 పాదాల వారిగా మనం చూసుకున్నా, లేదా నక్షత్రంలో ఉన్న రాశుల వారికి మనం చూసుకున్నా, నూతన సంవత్సరంలో ఏమైనా పర్టికులర్గా ఈ పనులు చేయకూడదు, ఈ పనులు మాత్రమే చేయాలన్నవి ఏమైనా రూల్స్ ఉన్నాయా? మూలా నక్షత్రము ధనస్సు రాశికి సంబంధించినటువంటి నక్షత్రము. ధనస్సు రాశిలో చంద్రుడు 0 దగ్గర నుంచి 13.20 డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు ఏ జీవరాశి జన్మించినా, ఏ మనిషి జన్మించినా మూలా నక్షత్రం కింద పరిగణించబడతారు. అయితే ఇది కేతు యొక్క నక్షత్రం అండి. కేతువు అనగానే చంచల స్వభావి, తరువాత ఆధ్యాత్మికతకి, దైవభక్తికి పెట్టింది పేరు కేతు. ఈ మూలా నక్షత్రము సరస్వతీదేవి యొక్క నక్షత్రము. అలాగే ఇంకా కొంతమంది పండితులు, కొంతమంది వాళ్ళ యొక్క నక్షత్రం కూడా, రావణాసురుడిది కూడా మూలా నక్షత్రమే. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో డేరా బాబాది కూడా మూలా నక్షత్రమే. అంటే ఏమిటంటే ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఆధ్యాత్మికత వైపు చాలా ఎక్కువగా ఉంటారు. డివోషనల్, స్పిరిచువల్ పర్సన్స్ కింద ఎక్కువగా ఉంటారు. ఈ మూలా నక్షత్రం ఒకవేళ మీది డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, జన్మ నక్షత్రం మీది మూలా కాదా అని డౌట్ మీకుంటే, ఏ, యో, బా, బి అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభం అయితే మీది ఖచ్చితంగా మూలా నక్షత్రము, ధనస్సు రాశి. ఈ మూలా నక్షత్రం వచ్చేసి 2025 విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత అండి 4వ స్థానంలోకి శని రాబోతున్నాడు. అదేవిధంగా మే 15వ తారీఖు తర్వాత గురుడు మారుతున్నాడు కాబట్టి, మిథునంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి గురుబలం రాబోతుంది. అంటే వీళ్ళకి మే 15 తర్వాత నుంచి అక్టోబర్ దాకా చాలా బ్రహ్మాండమైనటువంటి పీరియడ్ అండి. ఓకే. డబ్బు విపరీతంగా చూస్తారు. అదేవిధంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న వాళ్ళకి అవన్నీ తొలగిపోతాయి. తరువాత బిజినెస్లో మంచి రాణింపు ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ పెడతారు అనుకోకుండా, చిన్నదైనా సరే దాంట్లో విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు. అది కేవలం ఎప్పటిదాకా ఉంది అంటే మే 15 దగ్గర నుంచి అక్టోబర్ నెల దాకా మాత్రమే ఉంది మూలా నక్షత్రం వాళ్ళకి అవకాశం. ఈ మార్చి 30 దాకా పెద్ద ఫలితాలు ఏమీ లేవండి. కానీ లైట్గా ఆరోగ్య సమస్యలు అనేటువంటి ఇబ్బంది వీళ్ళకి ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళకి మార్చి 30 దాకా ఆరోగ్య సమస్యల దోషం ఉంది. మార్చి 30 తర్వాత వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. సో ఏదైతే వృశ్చిక రాశి వాళ్ళకి వదిలేస్తుందో ఆ శని యొక్క ప్రభావము ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి రాబోతుంది. ఈ మూలా నక్షత్రం వాళ్ళకి కూడా. ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ఆ యొక్క అర్ధాష్టమ శని దోషం ప్రారంభం అయిన తర్వాత పనులన్నీ చాలా జాప్యం అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలంటే శని యొక్క అనుగ్రహం సంపాదించుకోవాలి. అంటే విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కానీ, ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజ చేయడం కానీ, లేకపోతే శని భగవానుడికి ప్రతి శనివారము నువ్వుల దానం ఇవ్వడము, లేకపోతే ప్రతి శనివారము నల్ల నువ్వులు, ఉప్పు, మేకు, నల్లగుడ్డ, అదేవిధంగా నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి శని చుట్టూ ఏదైతే స్తోత్రం ఉంటుందో దాన్ని చదువుతూ 9 ప్రదక్షిణాలు చేసినట్లయితే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే ఓపిక ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ మూలా నక్షత్రం వాళ్ళు గురుబలం ఉంది కానీ శని అర్ధాశ్వ శని దోషం పట్టాడండి. సో ఆ శని దోషం పోతే కానీ పరిపూర్ణమైనటువంటి పనులు పూర్తవు, విజయం రాదు. కాబట్టి 19,000 సంఖ్య శనికి జపము జరిపించి, తర్వాత తర్పణము, హోమము, నల్ల నువ్వుల దానము, తర్వాత శనికి అభిషేకము, శివుడికి రుద్రాభిషేకము ఇవి చేసినట్లయితే 2025లో మే 15 తర్వాత, ఇంకా చెప్పాలంటే మార్చి 30 తర్వాత పరిపూర్ణమైన విజయాన్ని మూలా నక్షత్రం వాళ్ళు చూస్తారు. ఓకే. డబ్బు విషయంలో లోటు ఉండదు. తర్వాత పేరు ప్రఖ్యాతుల విషయంలో లోటు ఉండదు. వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి దాంట్లో, ఈవెన్ వివాహం విషయంలో కూడా వివాహం ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పటిదాకా వివాహం కాలేదు, అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ మూలా నక్షత్రం వాళ్ళకైతే విశ్వావసునామ సంవత్సరంలో అక్టోబర్ దాకా ఖచ్చితంగా వివాహం అయిపోయేటువంటి ఘడియలు రాబోతున్నాయి. ఓకే. కానీ డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త. అంటే డబ్బు ఆదాయం పెరుగుతుంది, అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త చూసుకోండి. అదేవిధంగా అక్టోబర్ తరువాత గురుడు ఎప్పుడైతే అష్టమ గురుడు అవుతున్నాడో ఆరోగ్యపరంగా ఉదర సంబంధించిన వ్యాధులు, అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన విషయంలో ఆరోగ్యము దెబ్బతినేటువంటి అవకాశాలు 2025 అక్టోబర్ తర్వాత కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసేది కూడా మేము ఏ టైంలో సక్సెస్ అవుతాము, ఏ రంగంలో సక్సెస్ అవుతాము అనేటువంటి విషయం తెలుసుకోవడానికేనండి. కాబట్టి వీళ్ళకి సక్సెస్ అనేది మే 15 తర్వాత రాబోతుంది. కాబట్టి దానికి తగినట్టుగా ప్రణాళిక వేసుకుంటే
చాలా తొందరగా సెటిల్ అవుతారు. ఈవెన్ ఇండివిజువల్ జాతకంలో కూడా బాగుండాలి. సో ఇక్కడ గోచారం అనేటువంటిది 50% మాత్రమే సమన్వయం అవుతుంది, వర్తిస్తుంది. మిగిలిన 50% ఈ యొక్క ఇండివిజువల్ జాతకంలో ఉన్నటువంటి యోగాలు, వింశోత్తరి, అష్టోత్తరి అవన్నీ చూసిన తర్వాత, నవాంశ, దశాంశ గమనించిన తర్వాత జాతకంలో కూడా గురుబలం బాగుండాలండి. ఓకే. గురుబలం లేని జాతకము నిష్ప్రయోజనము. అందులో ఏమి ఉండదు. అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు కదా, అలా గురుబలం లేకపోతే ఏమి ఉండదు. సో జాతకంలో గురుబలం లేకపోతే చేసుకోవాల్సిన కొన్ని పరిహారములు ఉంటాయి. అవి ఆచరించి చేసుకున్నట్లయితే 2025లో గొప్ప ఫలితాలు అనేవి చూడబోతున్నారు. సో మీరు అన్నట్టుగానే ప్రతి నక్షత్రం వారికి కూడా గురుస్థానం అనేది బాగున్నప్పుడు మాత్రమే ఆర్థిక విషయాల్లో ఎస్పెషల్లీ కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురుబలం ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఎవరికైతే శని ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, లేదంటే గురు ప్రభావం మాకు లేదు, ఫినాన్షియల్స్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనుకునే వాళ్ళందరూ కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, లేదా పూజలు చేయించుకోవాలనుకున్నా ఏ విధంగా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటారు? అండ్ అంతర్గత జాతకం ఏ విధంగా చూపించుకోవాలి అంటారు? తప్పకుండా అండి. కింద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కావాలి తప్పకుండా. ఇవన్నీ ఉంటే మీ జీవితాన్ని ఎగ్జాక్ట్గా షార్ట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏ పరిహారం ఆచరిస్తే మీరు సక్సెస్ వస్తుంది అని చెప్పి, ఏ దేవతారాధన చేస్తే బాగుంటుందో కూడా నిర్ణయించవచ్చు. కాబట్టి తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. ఓకే. సో ఎవరైనా సరే మా ఈ వీడియోస్ కనుక చూస్తూ ఉంటే అంతర్గత జాతకం బట్టే మిగతాదంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అంతర్గత జాతకం చూపించుకోవాలి అనుకున్నా, లేదా పూజలు చేయించుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.